వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ పున్నమి ఘాట్ ప్రాంగణం వివాదాస్పదంగా తయారైంది. దసరాకు విజయవాడ ఉత్సవం జరిపిన టూరిజం శాఖ అధికారులు సంక్రాంతి సందర్భంగా ఆవకాయ్ అమరావతి పేరుతో మరో కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. కానీ టూరిజం శాఖ అధికారులు అక్కడ ప్రైవేటు స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేయడం మీద స్థలం యజమానులు మండిపడుతున్నారు. ప్రభుత్వ అవసరాల కోసం పుష్కరాలతో సహా అనేక సందర్భాలలో భూమి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడడం, నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఎగ్జిబిషన్ ను తొలగించడం మీద ఆగ్రహంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్లో ఉన్న 20 ఎకరాల ప్రైవేటు స్థలంలోనూ అవసరానికి తగినట్టు వాడుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రైవేటు భూముల యజమానులు కూడా సహకరిస్తూ వచ్చారు. ఈ మధ్య దసరాకు విజయవాడ ఉత్సవ పేరుతో భారీ కార్యక్రమం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ భూమి యజమానులు అన్ని అనుమతులు తెచ్చుకుని ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నారు. అయినా సరే యజమానులకు కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా ఎగ్జిబిషన్ నిర్మాణాలు కూల్చివేయటం వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది. గవర్నమెంట్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు వరకు ఇన్ని కార్యక్రమాలు మొదట మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి కార్యక్రమాలు పుష్కరాలు 2016లో జరగగా అప్పుడు కూడా సహకరించాం. ఆ తర్వాత అంతకుముందు 2004లో కూడా పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా మేము సహకరించాం. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని మాకు లెటర్స్ ఇచ్చి మరి దేవాదాయ శాఖ వాళ్ళు అడగగా మేము ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు బాత్రూంలు స్నానాలు అవన్నీ చేసి తర్వాత కూల్చివేసి వెళ్ళేవాళ్ళు. లెటర్లు కూడా మాకు ఇచ్చారు. కాబట్టి అవన్నీ ఉండగా మేము వాటిని కాపాడుకున్నాం. ఈరోజు వరకు కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మేము ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా ప్రైవేటీ పరంగా వదిలేసి పబ్లిక్ ల్యాండ్ లాగా వదిలేసి ఉండలేము కదా. టూరిజం శాఖ ఈ సంక్రాంతి కోసం ఇదే పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి పేరుతో జనవరి 8, 10 మధ్య ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో అధికారులు పున్నమి ఘాట్ పక్కనే ఉన్న ప్రైవేటు స్థలం బబ్బూరి గ్రౌండ్స్ ను వాడుకోవాలని నిర్ణయించారు. అనుకునేదే తడవుగా స్థల యజమానికి నోటీసులు ఇవ్వకుండా ఎగ్జిబిషన్ షెడ్లను ఏకపక్షంగా తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. భూమిని కాపాడుకోవటానికి గోడలు కట్టుకుంటున్నా కూల్చివేస్తున్నారని, రక్షణ కల్పించాల్సిన అధికారులే ఎలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా డ్యూ ప్రాసెస్తో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పోలీస్ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, ఫైర్ పర్మిషన్ కానీ, మిగతా ఇతర పర్మిషన్లు అన్నీ తీసుకున్నాం. టౌన్ ప్లానింగ్తో సహా అన్ని పర్మిషన్లు తీసుకున్నాం. ఈ ప్రాసెస్కి సుమారుగా మాకు 2 months పట్టింది తీసుకోవడానికి. కానీ ఇప్పుడు సడన్గా లాస్ట్ 1 year నుంచి కొంచెం ఈ కలెక్టర్ గారు ఎందుకో మా గ్రౌండ్ అంటే ఆయనకి ఏదో సీతకన్నం అన్నట్టుగా ఏదో ఆయన వ్యవహరిస్తున్నారు. మన దానిలో ఏదైనా కార్యక్రమం పెట్టామనుకోండి, ఆల్మోస్ట్గా 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి ఎగ్జిబిషన్స్. అందరికీ తెలిసిందే ఎగ్జిబిషన్స్ జరుగుతూ వస్తున్నాయి. కరెక్ట్గా అన్ని గవర్నమెంట్ కట్టాల్సినవి అన్నీ కడుతున్నాం, ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నాం. కానీ ఈ లాస్ట్ ఈయన లక్ష్మీశా గారు వచ్చినప్పటి నుంచి కొంచెం ఎందుకో గ్రౌండ్లో ఏదైనా కార్యక్రమం ఉంటే దానికి ఆయన అడ్డు చెప్తున్నాడు. ఆయన పర్సనల్గా ఏదో ఇంటెన్షన్ తీసుకున్నాడు. ఏదో కార్యక్రమం అనుకోండి, ఇక్కడ ఈ మధ్య శ్రేయస్ మీడియా అని ఒక మీడియా వచ్చింది. రౌడీజం లాగా ఏది మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మేము స్థానికంగా దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం. ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, శ్రేయస్ మీడియా. ఆయనకి గ్రౌండ్లకి సంబంధం ఏంటి? ఈవెంట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ రౌడీజంగా ఇక్కడ మేము ఉన్నవాళ్ళని ఆయనేంటి ఆ శ్రేయస్ మీడియా వచ్చి మేము ఇక్కడ ఏం చేయడానికి లేదంట, ఆయన పర్మిషన్ తీసుకోవాలంట. రెండు పుష్కరాలకు భూమి ఇచ్చామని 20 ఏళ్లుగా ₹1 కూడా చెల్లించలేదని, ఇప్పుడు వేరే వాళ్లకు ఇచ్చిన భూమి కోసం దౌర్జన్యం ఏంటనేది యజమానుల ప్రశ్న. ప్రైవేటు ల్యాండ్ విషయంలో అధికారుల అత్యుత్సాహం సరికాదని, దీనిపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని స్థల యజమానులు కోరుతున్నారు.